కొమ్మెరె మల్లన్న స్వామి జాతర ఘటనపై బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ సర్పంచ్ అగ్రనాయకుల దాడిలో చిన్నారి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సాయంగా 1 లక్ష రూపాయలు గృహ నిర్మాణానికి పూర్తి సహకారం ఇస్తామని ప్రకటించారు. ఇక అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని ఆయన అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని సమస్యలని వాళ్ళకి రాత్రి ధర్నా చేస్తేనే అక్కడ కేసు ఫైల్ అంతవరకు కేసు ఫైల్ కాలేదు. మేము ఆడవాళ్ళం అంతమంది మొబైల్ కొడుతున్నారు అంటే ఎవరైనా మా మొబైల్ చూసినా నవ్వుతారు. మా మీద కేసు పెట్టేశారు అక్కడ. ₹100 దర్శనం చేసుకోవాలి. మాకు లోపలికి రాని ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని సమస్యలని వాళ్ళకి రాత్రి ధర్నా చేస్తేనే అక్కడ కేసు ఫైల్ అంతవరకు కేసు ఫైల్ కాలేదు. మేము ఆడవాళ్ళం అంతమంది మొబైల్ కొడుతున్నారు అంటే ఎవరైనా మా మొబైల్ చూసినా నవ్వుతారు. మా మీద కేసు పెట్టేశారు అక్కడ. ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితమైనది కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమం అని తెలిపారు. ఇటువంటి ప్రభుత్వ వేదికలపై రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నాయకులను కూడా సముచిత రీతిలో ఆహ్వానించి గౌరవించాల్సిన బాధ్యత ఉందని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. సమ్మిట్ పెడితే ఈ రోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్తో పాటుగా భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ నాయకత్వాన్ని అందరికీ ప్రత్యేక ఆహ్వానాలు ఇచ్చి పిలిచాం. మీరు జాతీయ దినోత్సవం 26 జనవరి అయితే కూడా 4వ వరుసల గౌరవం ఇచ్చి ప్రతిపక్ష నాయకుని అవమానపరిచే సంస్కృతి ఇది. భారతదేశం అంటేనే ప్రతిరూపం గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, త్యాగాల కుటుంబం. అటువంటి కుటుంబానికి సంబంధించి మీరు ఈరోజు భారతదేశంలో పొరపాటు చేసినట్టుగా చిత్రీకరించి భారతీయ జనతా పార్టీ మూకలతోటి ఏదో ధర్నాలు చేసి గొప్ప వాళ్ళైతున్నాం అనుకుంటున్నారు కావచ్చు. ఈ భారతదేశంలో ఒక టెలికమ్యూనికేషన్ లేదా ఇతరత్ర సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి రాజీవ్ గాంధీ గారు, గరీబీ హఠావో తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. ఈరోజు నెహ్రూ గారు వేసిన బీజంతో ప్రపంచ దేశాల్లో 100ల మంది సీఓలు భారతీయులు కాగలిగినారు. అటువంటి నిర్మాణాత్మక పాత్ర పోషించిన కాంగ్రెస్ 140 ఏళ్ల స్వతంత్ర చరిత్రకు, స్వతంత్ర సాధన కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ మతం పేరు జపం చేసుకుంటూ బతికే మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తే దేశం ఆశ్చర్యపోతా ఉంది. మీరు పరిపాలించండి, ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు. కానీ పరిపాలించే సాధ్యకాక ప్రతిపక్షాలను బలహీనపరిచి దేశద్రోహులుగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదు అనే మాటని సందర్భంగా హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ తన పరిధిలో, ఇది పార్టీ సమ్మేళనం కాదు, ఇది భారతదేశానికి సంబంధించింది. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో చోరీ జరిగింది. తిమ్మయ్య కాలనీకి చెందిన బాలిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దూరిన గుర్తు తెలియని దుండగులు ప్రధానంగా 35 తులాల బంగారం నగలు, అలాగే 40 తులాల వెండి దొంగిలించారు. బంధువు ఇంటికి వెళ్లిన బాధిత కుటుంబీకులు తిరిగి వచ్చేలోపు తలుపులు తెరిచి ఉండడాన్ని బాధితులు గమనించారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లోజ్ టీం రంగంలోకి దింపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కొడుకు మా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు బాబుకి ఇంటికి ఉంటే వెళ్ళాము. మళ్ళీ మార్నింగ్ మా పక్కింటి వాళ్ళు వచ్చి
ఇట్లా డోర్ ఓపెన్ అయిందని చెప్పేంత వరకు మాకు విషయం తెలియదు. మార్నింగ్ వచ్చి చూస్తే మొత్తం అన్ని గోల్డ్ 35 తులాల గోల్డ్, 40 తులాల వెండి మిస్ అయింది మా ఇంట్లో. సో జనాలు వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆపరేషన్ ఇందులో చాలా వరకు బాగుంది. మేము మాకన్నా ముందే వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా గోల్డ్ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు నుంచి పెనికల్పాడు మా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు బాబుకి ఇంటికల్ ఉంటే వెళ్ళాము. మళ్ళీ మార్నింగ్ మా పక్కింటి వాళ్ళు వచ్చి ఇట్లా డోర్ ఓపెన్ అయిందని చెప్పేంత వరకు మాకు విషయం తెలియదు. మార్నింగ్ వచ్చి చూస్తే మొత్తం అన్ని గోల్డ్ 35 తులాల గోల్డ్, 40 తులాల వెండి మిస్ అయింది మా ఇంట్లో. సో జనాలు వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆపరేషన్ ఇందులో చాలా వరకు బాగుంది. మేము మాకన్నా ముందే వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా గోల్డ్ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు నుంచి పెనికల్పాడు మా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు బాబుకి ఇంటికల్ ఉంటే ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌన్సిలర్ ఎన్నికల సర్టిఫికెట్ను బలవంతంగా లాక్కోవడం, బాధితుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం, ఆకుల యాదగిరికి 3 రోజుల పాటు నిర్బంధించడంపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదులు చేశారు. అయితే కేసుకు సంబంధించి బాధితుడి మొబైల్ ఫోనును వెంటనే తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు జారీ చేసిన నోటీసులు 3 రోజులుగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన పోలీసులు మలక్పేటలోని తిరుమల హిల్స్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి నోటీసులను అతికించారు.